డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము నేపాల్ యొక్క వివాదం గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, గత 3 రోజుల్లో నేపాల్లో అనేకమైన హింసాయుత సంఘటనలు జరుగుతున్నాయి. అసలు హింస కారణం ఏమిటి? జనరేషన్ జెడ్గా పిలువబడే యూత్ నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? డియర్ స్టూడెంట్స్, నేపాల్ తిరుగుబాటుకు ప్రధాన కారణాలు మొత్తం 5గా చెప్తారు. డియర్ స్టూడెంట్స్, ఈ నేపాల్ తిరుగుబాటులో అంటే యూత్ తిరుగుబాటులో చైనా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను. డియర్ స్టూడెంట్స్, అత్యంత సుందరమైన ప్రదేశమే నేపాల్ దేశం. సుమారు 70% పర్వతాలే విస్తరించి ఉన్నాయి. భౌగోళికంగా చాలా అందమైన దేశం. హిమాలయ రాజ్యంగా కూడా నేపాల్ను పిలుస్తాము. డియర్ స్టూడెంట్స్, అసలు నేపాల్లో జరుగుతున్న హింసకు ప్రధాన కారణం ఏమిటి? ఈ జనరేషన్ జెడ్ అంటే ఎవరు? అదేవిధంగా ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య ఉన్న వివాదాలు ఏమిటి అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. నేపాల్ వివాదం. డియర్ స్టూడెంట్స్, ఈ నేపాల్ యొక్క వివాదం ఏమిటి? అయితే అసలు నేపాల్ వివాదానికి ప్రధాన కారణం ఏమో మనం చెప్తాం ఈరోజు. డియర్ స్టూడెంట్స్, నేపాల్ వివాదానికి ప్రధానంగా 5 కారణాలను అభివర్ణిస్తారు. చూద్దాం 5 కారణాలు. 1, ఫస్ట్ అర్థం, సామాజిక మాధ్యమాల నిషేధం. డియర్ స్టూడెంట్స్, సోషల్ మీడియాపై నిషేధం. రెండవది, అవినీతి మరియు బంధుప్రీతి. కరప్షన్ అండ్ నెపోటిజం. అదేవిధంగా నిరుద్యోగం మరియు పేదరికం. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ. అదేవిధంగా తరాల మధ్య తేడాలు, జనరేషన్ గ్యాప్. చివరిది ఏం చెప్తుంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేక చర్యలు. ప్రభుత్వ చర్యలు రాసుకుందాం. గవర్నమెంట్ యాక్టివిటీస్. డెసిషన్స్ మనకు నేపాల్లో ఈ జనరేషన్ జెడ్గా పిలువబడే యూత్ తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణాలు 5గా అభివర్ణిస్తారు. ఓకేనా? సామాజిక మాధ్యమాల నిషేధం. డియర్ స్టూడెంట్స్, నేపాల్లో ప్రజెంట్ ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్ అంటారు, అదేవిధంగా యూట్యూబ్, ఇలాంటి ప్రముఖమైన అమెరికన్ యాప్స్ దాదాపు 20కి పైగానే నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, వీటితో పాటు 20 రకాలైన సోషల్ మీడియా యాప్స్ అమెరికా చెందిన వాటిని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా నేపాల్ ప్రభుత్వం ఏం చేసింది? ఇంకో పని ఏమంటే చైనీస్ యాప్ను నిషేధించలేదు. అంటే చైనీస్ యాప్స్ యాక్టివ్ ఉన్నాయి. ఈ చైనీస్ ఏ యాప్స్ మరి చెప్తా చూడండి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ వీచాట్. చైనీస్ యాప్స్, చైనీస్ సోషల్ మీడియా యాప్స్. వీచాట్ దీన్ని సూపర్ యాప్గా చెప్తారు. చైనీస్ యొక్క సూపర్ యాప్ వీచాట్. అదేవిధంగా మనకు డయూన్, ఇది కూడా ఒక మంచి యాపే. అదేవిధంగా క్యూక్యూ సోషల్ మీడియా యాప్స్. అదేవిధంగా బిలిబిలియో, దీని బిలిబిలి అంటే బిలిబిలి. అదేవిధంగా మనకి ఇంకోటి వైబో. ఇవి చైనీస్ సోషల్ మీడియా యాప్స్. అయితే నేపాల్లో అమెరికా వాళ్ళ సోషల్ మీడియా యాప్స్ని నిషేధించిన ప్రభుత్వం చైనీస్ యాప్స్ని మాత్రం నిషేధించలేదు. సో దీనికి ఆగ్రహించిన జనరేషన్ జెడ్ అనే యూత్ ఈ సోషల్ మీడియా
అంటే సామాజిక మాధ్యమాల నిషేధం వల్ల వీళ్ళు పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం జరిగింది. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టా లాంటి ఫేమస్ యాప్స్ను, అదేవిధంగా దీంతో పాటు 20 ప్రముఖమైన అమెరికన్ యాప్స్ను వీళ్ళు నిషేధించారు నేపాల్ ప్రభుత్వం. సో ఈ నేపాల్ యూత్ వీటికి అగ్నిస్ట్గా నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా చైనీస్ యాప్స్ అయిన వీచాట్, డైన్, క్యూగు, బెబిలియో అండ్ వైబో లాంటి యాప్స్ను యాక్టివ్ ఉంచారు. సో దీన్ని నచ్చని యూత్ మొత్తం పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం జరిగింది. ఇక రెండవది అవినీతి మరియు బంధుప్రీతి, కరప్షన్ అండ్ నెపోటిజం. అంటే రాజకీయ నాయకులు గత 50 సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో అవినీతి చేస్తున్నారు. పెద్ద పెద్ద కుంభకోణాలు 45,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి. స్టూడెంట్స్, ఈ కుంభకోణాలు కూడా ఒక రకమైన కారణం. అదే బంధుప్రీతి అంటే ఈ రాజకీయ నాయకుల కుటుంబీకులు, వాళ్ళ యొక్క చుట్టాలు, బంధువులు అందరూ పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తున్నారు. అలా విదేశాల్లో కూడా నివసిస్తున్నారు. పెద్ద మొత్తంలో వాళ్ళు అంటే ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అవినీతిలో భాగమేనని చెప్పేసి ప్రజలు పెద్ద మొత్తంలో విప్లవం తేవడానికి ప్రధాన కారణమైంది. స్టూడెంట్స్, మూడవది నిరుద్యోగం. నేపాల్లో ప్రజెంట్ 20% పైగా నిరుద్యోగం ఉంది. సో పేదరికం కూడా అంటే అత్యున్నత స్థాయిలో పేదరికం పెరిగిపోయింది. డియర్ స్టూడెంట్స్, ఎంతటి పేదరికం అంటే ఇప్పుడు జరుగుతున్న రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధంలో నేపాల్ పౌరులు పాల్గొంటున్నారు. ఈ వీడియోస్ కూడా మనకు బయటకు వచ్చినాయి. ఎంత భయంకరమైన విషయం అంటే పేదరికం ఎంత ప్రబలిందంటే చూడండి, వాళ్ళు పాపం యూత్ మొత్తం బయటికి వెళ్ళి వేరే దేశంలో కిరాయి సైనికులుగా పనిచేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ నేపాలీలు గూర్ఖాలుగా ప్రసిద్ధి చెందారు. సో ఇది కాకనే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశాలకు వలసపోయి కిరాయి సైనికులుగా పనిచేసే పరిస్థితి నేపాల్లో నెలకొంది. సో దీనికి అగ్నిష్గా కూడా నేపాల్లో యూత్ తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా తరాల మధ్య తేడాలు, జనరేషన్ గ్యాప్స్. చూడండి, ఎప్పుడో రాజరిక పాలన నుంచి అంటే వాళ్ళు అధికారం కబ్జా చేసిన తర్వాత కమ్యూనిస్టులు కానీ అదేవిధంగా వేరే పార్టీలు కానీ నాయకులు అంటే ప్రజలకు అనుకూలంగా పాలించడం లేదు. సో వాళ్ళ జనరేషన్ అంటే వీళ్ళను ఆకట్టులకు అంటే ఆ పరిపాలకులందరూ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, మొత్తం రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ అందరూ వీళ్ళు ఈ యూత్ యొక్క ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నారు. సో ఇది కూడా జనరేషన్ గ్యాప్ కూడా ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చివరిది అతి ముఖ్యమైనది ప్రభుత్వం యొక్క చర్యలు. ఈ ప్రభుత్వం యొక్క చర్యలు అంటే ఈ జనరేషన్ జెడ్గా పేర్కొనబడిన యూత్ను అణచివేయడానికి ప్రభుత్వం అంటే ఎక్కడెక్కడ అరెస్టులు చేయించి అదేవిధంగా స్కూళ్ళపై దాడులు చేసి స్టూడెంట్స్ కూడా చంపారని చెప్పేసి ఈ జనరేషన్ జెడ్ అనే యువకులు దీనికి అగ్నిస్ట్గా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తున్నారు. డియర్ స్టూడెంట్స్, అసలు జనరేషన్ జెడ్ అంటే ఏమి, అదేవిధంగా ఈ నేపాలకు భారత్లో ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలు ఏమనే విషయాన్ని చెప్తా. అదేవిధంగా నేపాలలో చైనా పాత్ర ఏమిటి, అదేవిధంగా అమెరికా పాత్ర ఏమి కూడా చెప్తా. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అసలు జనరేషన్ జెడ్ అంటే ఏమో ఫస్ట్ చెప్తే మీకు వీళ్ళు జెన్ జెడ్గా పిలుస్తారు. జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. ఈ జనరేషన్ జెడ్ అంటే దీనికి ప్రధానంగా 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యూత్. 1997 టు 2012 మధ్య జన్మించిన యూత్. అంటే వీళ్ళు చూడండి, సోషల్ మీడియా మధ్య వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసిన యూత్. వీళ్ళని జనరేషన్ జెడ్గా పిలుస్తారు. అంటే చూడండి, యూట్యూబ్, ఓకేనా, యూట్యూబ్ అదేవిధంగా మనకు ట్విట్టర్, ఫేస్బుక్, ఓకేనా, అదేవిధంగా సోషల్ మీడియా యాప్స్, అన్ని రకరకాల సోషల్ మీడియా యాప్స్ అండి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, అది అనేక రకమైన సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించి పెరిగిన యూతే ఈ జనరేషన్ జెడ్. వీళ్ళకి ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంటే ఇంటర్నెట్ వినియోగ కాలంలో జన్మించిన 1997 నుంచి 2012 వరకు జన్మించిన యూత్ని జనరేషన్ జెడ్గా పిలుస్తాం. డియర్ స్టూడెంట్స్, నేపాల్లో జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించిన పౌరులే ఈ జనరేషన్ జెడ్గా పిలుస్తున్న యూత్. డియర్ స్టూడెంట్స్,
ఈ జనరేషన్ జెడ్ యూత్కు అదేవిధంగా నేపాల్ ప్రభుత్వానికి ఉన్న విభేదాల వల్లనే ఈ దేశంలో పెద్ద మొత్తంలో హింస జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ హింస వల్ల ప్రభావితమయ్యే భారతదేశ రాష్ట్రాలేవి, అదేవిధంగా ఈ హింస వల్ల ప్రభావితమయ్యే చుట్టుపక్కల ఉన్న దేశాలని ఇప్పుడు చెప్తా, మ్యాప్ ద్వారా మీకు వివరిస్తా. చూద్దాం. నేపాల్కు భారతదేశంతో సుమారు 1700 కిలోమీటర్ల పొడవైన మనకు అంతర్జాతీయ రేఖ కలదు. స్టూడెంట్స్, చూద్దాం మరి నేపాల్కు ఆనుకొని ఉన్న భారతదేశ రాష్ట్రాలు. రఫ్గా మనము నేపాల్ మ్యాప్ వేద్దాం. నేపాల్ మ్యాప్. నేపాల్కు ఆనుకొని ఉన్న భారతదేశ రాష్ట్రాలు చూసుకుందాం ఫస్ట్ మనం. ఇవి వీటిపై ఎఫెక్ట్ పడుతుంది అది ఆల్రెడీ. ఎందుకంటే నేపాల్కు మనకు ఎటువంటి అంటే వ్యాపార లావాదేవీల్లో డైరెక్ట్ రోడ్డు మార్గం ద్వారా కూడా పెద్ద మంది జరుగుతాయి. ఓకేనా. ఈ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు చూద్దాం ఫస్ట్ మనం. ఫస్ట్ ఇక్కడ మనకు ఉత్తరాఖండ్, అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేది ఉత్తరప్రదేశ్, తర్వాత మనకు వచ్చేది బీహార్, తర్వాత మనకు వచ్చేది బెంగాల్, పశ్చిమ బెంగాల్, మనకి ఇక్కడ సిక్కిం ఉంటుంది. సిక్కిం. డెస్టెంట్స్, నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, సిక్కిం. సో ఈ 5 రాష్ట్రాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అల్ల వల్ల ప్రభావితమవుతుంది. అంటే ఈ 5 రాష్ట్రాల బార్డర్తోని నేపాల్తో మనకు పాలు, కూరగాయలు లాంటి అనేక రకమైన వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. డియర్ స్టూడెంట్స్, సో ఈ అల్లల వల్ల ఈ ప్రాంత వాసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నేపాల్ కానుకొని ఉన్న చైనా, భూటాన్, చైనాలో అంతర్భాగం ఇది, ఇండియా, చైనా, ఇండియా దేశాలు ఈ ఉద్యమం వల్ల చాలా అప్రమత్తం అవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశమే నేపాల్. సుమారు 70% పర్వతాలు, గుంటలు, లోయలు, సెలయేళ్ళు, నదులతో అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతంతో విస్తరించిన అతి సుందరమైన ప్రదేశమే నేపాల్. దీన్ని హిమాలయ దేశంగా కూడా పిలుస్తాం. భారతీయ సంస్కృతిలోను ముందుంచి భాగంగా నేపాల్ ఉంది. డియర్ స్టూడెంట్స్, రాజుల నుంచి రాజ్యాన్ని అక్వై చేసుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నేపాల్ యూత్ను సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఈ నేపాల్ యూత్ వీళ్ళ పాలన పట్ల అసంతృప్తితో ఉండి దేశంలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, నేపాల్ యొక్క అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ, అతడు చైనాతో సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల దేశంలో ఉన్న యూత్కు నచ్చలేదు. డియర్ స్టూడెంట్స్, చైనా పెద్ద మొత్తంలో నేపాల్లో పెట్టుబడులు పెడుతుంది. అంటే భవిష్యత్తులో చైనా చేతిలో నేపాల్ కిలుబొమ్మగా మారే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితిని గమనించిన నేపాల్ యూత్ భవిష్యత్తులో నేపాల్కు ఎదురయ్యే సమస్యలను సరిదిద్దడానికి పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం జరిగింది. ప్రపంచ విజ్ఞానవేత్తల లేదా ప్రపంచ అంటే జర్నలిస్టుల యొక్క అంటే వాళ్ళ అభిప్రాయాల ప్రకారం నేపాల్ను అంటే 2050 వరకు, అంటే 2050 సంవత్సరం వరకు నేపాల్ను చైనా వాళ్ళు తమ అంతర్భాగంగా చేసుకోవాలని భావిస్తూ చైనాలో అనేకమైన సంస్కరణలు ఈ అంటే నేపాల్ ప్రెసిడెంట్ ద్వారా నేపాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. సో కేపీ శర్మ ఓలీ ద్వారా చైనా యొక్క భావాలను నేపాల్లో ప్రవేశపెడుతుందని భావించిన నేపాల్ యూత్ పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమెరికా వాళ్ళు కూడా నేపాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. సో అమెరికా మరియు చైనా వాళ్ళ యొక్క
పోటీ వల్ల నేపాల్లో కూడా అనేక రకమైన ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సో నేపాల్ యొక్క కాన్ఫ్లిక్ట్ ప్రధాన కారణం అమెరికా మరియు చైనా వాళ్ళు చేపడుతున్న ప్రాజెక్ట్స్. అదేవిధంగా నేపాల్ యొక్క ప్రెసిడెంట్ అయిన కేపీ శర్మ ఓలి జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. సో నేపాల్ను అంటే కబ్జా చేయడానికి చైనా వాళ్ళు నేపాల్లో అనేకమైన ప్రాజెక్టు పెడుతున్నారని చెప్పేసి నేపాల్ యూత్ ఆగ్రహించి పెద్ద మొత్తంలో సెప్టెంబర్ 8 నాడు నేపాల్ మొత్తం కాఠ్మండుతో సహా అన్ని ప్రధాన నగరాల్లో అనేకమైన హింసాయుత కార్యక్రమాలు చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, అతి ముఖ్య విషయం అంటే నేపాల్ జైల్లో ఉన్న సుమారు 13,500 మంది ఖైదీలు కూడా తప్పించుకొని వెళ్ళిపోయారు. బ్యాంకులు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు లూటి చేయబడ్డాయి. పార్లమెంటు భవనము, అదేవిధంగా అన్ని రకాలైన ఆఫీసులను తగలబెట్టడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రేపు నేపాల్ రావణ కాష్టం లెక్క తగిలిపోతుంది. డియర్ స్టూడెంట్స్, నేపాల్ను నుంచి వాళ్ళ లీడర్స్ మొత్తం, రాజకీయ నాయకుల లీడర్స్ మొత్తం వాళ్ళందరూ పలాయనం కొనసాగించారు. డియర్ స్టూడెంట్స్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజ్యాల్లో హింస కొనసాగుతుంది. హింసకు ప్రధాన కారణం యూత్ యొక్క అసంతృప్తి. యూత్ను సాటిస్ఫై చేసిన దేశాలే ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందుతున్నాయి. డియర్ స్టూడెంట్స్, చూడండి, బర్మా కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఇండోనేషియా కానీ, మయన్మార్ కానీ, అదేవిధంగా ఆఫ్రికా దేశాల్లో కానీ, అదేవిధంగా పాశ్చాత్య యూరోపియన్ దేశాల్లో కానీ చాలా దేశాల్లో యూత్ నిరుద్యోగం, పేదరికంతో అసంతృప్తితో ఉన్నారు. సో యూత్లో అసంతృప్తి నెలకొన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన పెద్ద మొత్తంలో విప్లవాలు జరుగుతున్నాయి. డియర్ స్టూడెంట్స్, యూత్ను సాటిస్ఫై చేసినప్పుడే దేశం సక్సెస్ అవుతుంది. యూత్కు అంటే నిరుద్యోగం నుంచి తొలగించి వాళ్ళకు రకరకాలైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ అభ్యున్నతకు పాటుపడుతుంటేనే దేశం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. డియర్ స్టూడెంట్స్, ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశంలో ఉన్న యూత్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ జనరేషన్ జీడ్ అనే వ్యక్తులు నేపాల్లో అద్భుతమైన పోరాటం చేసి ప్రపంచానికి మార్గదర్శకంగా మారారు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.